భారతీయ వాగ్గేయ చరిత్రకు ఎందరో మహానుభావులనందించిన అపురూప కాలం 18-19 శతాబ్దాలు. అందులో భాగంగా 1767వ సంవత్సరంలో రామభక్తి సామ్రాజ్యం పాలించగల రాజొకరు తెలుగు తమిళ ప్రాంతాల ఎల్లల్లో తన పసిగొంతును పసగల తంత్రిగా శృతి చేసుకున్నారు. ఆ ఏడాది సర్వజిత్, తిథి వైశాఖ శుద్ధ షష్ఠి శుక్రవారం, స్థలం తిరువారూర్. సీతమ్మ రామబ్రహ్మం తల్లిదండ్రులుగా కాకర్లవారి వంశాన కనుతెరిచి కర్ణాటక సంగీత నిష్ణాతృత్వాన కాకలు తీరిన నాదోపాసక స్ఫూర్తి, నారద ప్రసాదిత స్వరార్ణవమూర్తి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారు. షొంఠి వెంకట రమణయ్య గారి శిక్షణతో సంగీత జ్ఞానాన్ని సాధించి భక్తిని జతచేసుకున్న గాంధర్వ విద్యా తపస్సంపత్కర సిద్ధయోగి త్యాగయ్య. తిరువయ్యార్ పంచనద క్షేత్రాన నమో నమో రాఘవాయ కీర్తనతో తన వాగ్గేయకారకత్వానికి ప్రణవారంభం చేసుకున్నారు. తదాదిగా శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలకు సమసంఖ్యలో రసపుష్టిగల రామకీర్తనల్ని రమ్యంగా సంతరింపచేశారు. నారద పంచరత్నాలు, ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరిత్రం, గేయ నాటకాల్ని జాతికి వాగ్గేయ జ్ఞాపికా దీపికలుగా ప్రదీప్తమానం చేశారు. 38వ ఏటికే 96 కోట్ల రామతారక మంత్ర పునశ్చరణతో ప్రపూతులైన దివ్య మనస్వి శ్రీ త్యాగరాజస్వామి. 1847వ సంవత్సరం పుష్య బహుళ పంచమి నాటి ఉదయం వేళ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే అని ధ్యానిస్తూ తన 80వ ప్రాయాన ఆ శ్రీరామ పరంజ్యోతిలో లీనమైపోయింది శ్రీ త్యాగరాజ స్వరంజ్యోతి. ఆ నీలమేఘశ్యామల కోమల మూర్తిమత్వ దృగంచలాలలో మసలేలా అచంచల భక్తి భావనతో త్యాగరాజస్వామివారు కూర్చిన అశేష రచనల్లో సంగీత సాహిత్య సరిగమలు, మధురిమలు అన్నీ విశేషమైనవే. అయితే అందులో ఈనాడు విశదంగా సుశ్రుతం కాపోతున్న వర్తమాన కీర్తనాంశాల సంగతులను ప్రస్తావించుకుందాం. శ్రీరామచంద్రునిపై త్యాగయ్య వెలార్చిన లాలిపాటలు, అవి లాలిపాటలు కాదు, పరంధాముని పారమార్థక ధామానికి చేర్చే మేలిబాటలు. ఇంపుగా వినసొంపుగా సాగే పవళింపు సేవల ఈ లాలిపాటలు మానుష సహజాతాలైన రాగద్వేషాలను చటుక్కున మటుమాయం చేసే రాగ పీయూష మాధుర్యాల రసడోలికలు. మనఃజ్వాలలను మందార మాలలుగా మలిచే మనవైన జోలపాటలు, తేనెవాకల తెనుగుతేటలు. అందులో ఆ రాకేంద్రముఖుని సందర్శించుకుందాం. త్యాగరాజ వాగ్గేయ సౌఖ్యానంద లహరిలో ఓలలాడి తరిద్దాం. అదే ఈనాటి త్యాగయ్య జోలలో రామయ్య లాలిజో. బిడ్డకు జోలపాడి నిద్రపుచ్చేది తల్లి. కాని ఇక్కడ గాలి తరగల తేలివచ్చే లాలిపాటల ఆలాపనతో తండ్రికే తాదాత్మ్యం కలిగిస్తున్నాడు ఓ బిడ్డడు. ఆ శిశువు గుండెలోని అమ్మదనపు కమ్మందనమే ఈ పవళింపు సేవల భక్తిగానం. అదిగో ఆ లాలి నివాళి అందుకుంటూ ఆడుకుంటూ ఆదుకుంటున్న జగత్పిత శ్రీరామచంద్రమూర్తి. శయనింపు సేవల గానాల మేనాల హాయి బోయిగా పాటబాటల సాగే ఆ గాంధర్వమూర్తి శ్రీ త్యాగరాజస్వామి. ఇదిగో రామయ్యను ఉయ్యాలలూపే త్యాగయ్య భక్తిలోని ఆర్తి ఇలా జాలువారుతోంది నీలాంబరి రాగం రూపక తాళంలో. లాలియూగవే మా పాలి దైవమా అంటూ. ఆహా, గారాల రామునికి రాగాల డోల. ఆరంభమే నీలాంబరి రాగంలో. మేఘవర్ణం శుభాంగం అని కదా విష్ణుస్తుతి. సాక్షాత్ శ్రీహరి వంశోద్భవుడైన నీల జలదవర్ణుడు శ్రీరామచంద్రుడు. నీలాంబరిలో లాలిపాడి మాలిమి చేసుకుంటున్నారు త్యాగయ్య. लालियोगवे
పాలకడలి తెరగలపై తేలే పాము పడగల పడకటూయల్లో ఊగే పరంధాముడే శ్రీరాముడు. తమ్ములతో తాంబూలమిచ్చి తళుకులీనే సీతమ్మ కను దమ్ములలో విధాతకే జన్మ ప్రదాతవైన తండ్రి, నా పాట బాసటగా లాలివూగమన్న చాగయ్య వేడుకోలు విన్నాంక ఇప్పుడు ఖమాస్ రాగం ఆదితాళంలో కూర్చిన కీర్తన లాలి లాలి అని యూచేరా. ఊయల దారిపట్టిన మాయాధారి అయిన నారాయణాంశ సంభూతుడైన శ్రీరాముని శివనుత నామ నిష్కామ రామా అని సంబోధిస్తూ పాడిన లాలి ఇది. మహిలో భజన మహిమ తెలిపే మధురమైన జోలపాటతో మాలిమితో వనమాలిని తన కవన మాలికతో పెనవేసిన ఖమాస్ రాగ గీతవాహిని ఇదిగో లాలి లాలి అని యూచేరా.
మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని సూక్తి. మాయ అనే ప్రకృతిని ధరించిన శ్రీరాముడనే మహేశ్వరునికి మన మనసే డోల, శ్వాసయే జోల. ఇప్పుడు సహన రాగ కీర్తన చాపుతాళంలో రామ 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 లాలి శ్రీరామ. గోరంత భక్తితో పిలిస్తే చాలు కొండంత శక్తినిచ్చేది దైవం. అందులోనూ కొలిచేది త్యాగయ్యే అయితే నిలిచే దేవుడు శ్రీరాముడు కాకింకెవరవుతారు? సంపూర్ణ శరణాగతి గల వినతిలో రాఘవుడు లావణ్యరాముడయ్యాడు. ఇనకుల ధనమై మదగజ గమనుడై సుందరుడై భక్త మందారుడై తరలివచ్చాడు. వచ్చిన రాఘవుని ముద్దుముచ్చటలేవో ఈ కీర్తనలో విందాం. రామరామ రామ లాలి శ్రీరామ. రామ 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 లాలి శ్రీరామ. రామ 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 లాలి శ్రీరామ. రామ రామ లావణ్య చాలి. రామ 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 లాలి శ్రీరామ. రామ రామ లావణ్య చాలి. రామ 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 లాలి. దొరకరాని నీదిరా దొరకు దొరవు నీవు తోట్లలో దొరకరాని నీదిరా దొరకు దొరవు నీవు తోట్లలో రామ 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 వరమైనట్టి నా పట్టిరా సురులకు అరుదైన సుందర వరమైనట్టి నా పట్టిరా సురులకు అరుదైన సుందర
మందరతో దేవని ఎంచుకొని రామ 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 లాలి భగ సాక్షి త్యాగరాజ నూత దైవ మాయని భగ సాక్షి త్యాగరాజ నూత దైవ మాయని రామ 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 లాలి శ్రీరామ రామ రామ లావణ్య చాలి రామ 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 దాగుడు మూతల ఆటాడుతోన్న బాలకులు ఆ ఆటల వేళ స్వామిని ఆవలపెట్టారట. ఎందుకు? ఎందుకంటే రామయ్య విశాల నేత్రాల్ని తమ చిట్టి చేతులు మోయలేవుగా, అందుకని. మరి చిన్నారి దాశరథి తనకు తానుగా ఆడకపోవటానికి హేతువేమి? బాలరాముని మేని నిగనిగల్లో సహాబాలకుల్ని ఇట్టే పట్టేయొచ్చు గనక. సహనాన్ని పెంపు చేసే సొంపైన శహనరాగ గీతిక ఆస్వాదించాం కదా. శంకరాభరణ రాగం ఆదితాళంలో కూర్చిన కీర్తన రామా శ్రీరామలాలి ఊగుచు ఘనశ్యామ అనే కీర్తన. మహావిష్ణువు దశావతారాల్లో ఇక్ష్వాకు వంశవర్ధనుడు, దశకంఠాది దైత్యమర్దనుడు అయిన శ్రీరామచంద్రమూర్తిది లాస్య లీలావతారం. లా లీ అంటే లాస్య లీలావతారమే కదా. అందుకే అమ్మగా త్యాగయ్య ఆలపించే లాలిగీతాల్ని ఆలకించి ఆనందించేందుకు అంతటి అయ్య కూడా హాయి ఊయలలుగే చిన్ని పాపాయిగా మారిపోయాడు. ఆ ముద్దు పాపడు శ్రీరాముళ్లాగే మనం కూడా ఆ లాలిని ఆలకిద్దామా? రామా శ్రీరామలాలి. రామ శ్రీరామ లాలి రామ శ్రీరామ లాలి ఊగుచు ఘన శ్యామ బ్రోము లాలి రామ శ్రీరామ లాలి ఊగుచు ఘన శ్యామ బ్రోము లాలి
గారాల మారాములు చేసే మా రాముల వారిని పిలవాలి అంటే పాలు పట్టాలి, పాము పరుపులో పడుకోబెట్టాలి, శంకరాభరణ రాగాన ఇలా శయనసేవ చేయాల్సిందే. ఇకపై వీణుల విందు కాబోతున్న అంశం కేదారగౌళ రాగం ఝంపెతాళంలో కూర్చిన కీర్తన లాలీ లాలయ్య లాలి. మనసునే మందిరంగా మలచుకుంటే మంచిదనమే మంచమవుతుంది. మాలిన్యం లేని తలపులే మల్లెలుగా చల్లి తన్మయత్వమునే తాంబూలంగా చేసి పిలిచే నా దరికి దయచేయవయ్యా. దాశరథి, గుణశాలి, వనమాలి, రవికుల సోమా, నీలమేఘ శ్యామ రామ అంటూ త్యాగరాజస్వామివారు ఆర్తితో కీర్తిస్తూ కౌసల్యానందమూర్తిని కంఠోక్తిగా పిలిచి ఉయ్యాల జంపాల లూగగా అర్తిస్తున్న ఆర్ద్రగీతిక ఇదిగో లాలి లాలయ్య లాలి. లాలి లాలయ్య లాలి, లాలి లాలయ్య లాలి, శ్రీరామ లాలి లాలయ్య లాలి, శ్రీరామ లాలి లాలయ్య లాలి, లాలి గుణశాలి వనమాలి సుహృదయన, లాలి గుణశాలి వనమాలి సుహృదయన, లాలి మృదుతర హంస తూలికా శయన, లాలి గుణశాలి వనమాలి సుహృదయన, లాలి మృదుతర హంస తూలికా శయన, లాలి లాలయ్య లాలి, శ్రీరామ లాలి లాలయ్య లాలి. ఇనవంశమందు జనియించిన ఘనభ కనకమయ చేలదిన కరకోటి శోభ, ఇనవంశమందు జనియించిన ఘనభ కనకమయ చేలదిన కరకోటి శోభ,
కేదారగౌళ రాగకృతిలో పరమాత్మస్వరంగా ఎన్ని సంబోధనలు, పరంధామాన్ని చేర్చగా ఎన్నెన్ని బోధనలు. మరిప్పుడు మనకోసం ఆహిరి రాగంలో మరొక మధుకోశం. పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళింపు రూపక తాళంలో. సర్పతల శాయికి మల్లెపూల పాన్పును అమర్చి పూర్ణంగా పవళించమని రవళించిన ఈ శయ్యోపచార కీర్తన తాత్విక ప్రధానమైంది. సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ సకల జీవహృదయ శయనాగారాన హాయిగా విశ్రమిస్తూ ఉంటాడు. అందుకే హృదయాల ఆనంద శయ్యాగతుడైన దివ్యాత్మకు పురుష శబ్దం ప్రకృష్ట సంకేతమై పురిసేత ఇతి పురుషగా సప్రమాణమైంది. అదే ఈ గీతిక పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళింపు. నీలగల శ్యామ హరే నిరుపమ రామయ్య
త్యాగయ్య కూర్చింది ఆగమోక్తమైన శయ్య, దాన్ని అంగీకరించాడు మన రామయ్య. అందిస్తే అందుకున్నాడు చందనాన్ని, ఆరగించాడు తేనె చక్కెరల నానబెట్టిన తీయని మెత్తని బియ్యాన్ని. కమ్మని తాంబూల చర్వణంతో కళగల చంద్రముఖ ప్రదీప్తమంతుడై, మందహాసుడై, పుష్పగళుడై పూర్ణమంగళుడైన పురుషోత్తముడు మేనువాల్చేది త్యాగయ్య స్వరాల లాహిరిలాగా శోభిల్లే ఆహిరిరాగ పరాగాల పూలపాన్పు మీద. అహి సాయికి త్యాగయ్య కూర్చిన ఆహిరి హాయిని మరల మననం చేసుకుంటూ ఇంకొక లాలిపాట పూలలాటకు మళ్ళుదాం. జోజో రామా ఆనందగన జోజో రీతిగౌళ రాగం ఆదితాళంలో కూర్చింది. గుడిని వెలిగే దేవుడే అయినా కౌసల్యమౌడిలో పెరిగిన భాగ్యం శ్రీరామునిది. ఆ అవతార వేష విశేషమే అంత. దశరథపుత్రుడైన రాముడు రాజాధిరాజు, కాని అంతటి మహనీయమూర్తిని చిన్ని బాలుని చేసి జోలపాడి జోకొట్టిన నాదశక్తి త్యాగరాజు. ఆ త్యాగ హృదయ రాగభక్తి గేయాన్ని ఆస్వాదిద్దాం. జోజో రామ. जो जो राम जो जो राम आनंद गण जो जो राम
లాలిపోసి ఉయ్యాల జంపాలల ఒలలాడించిన మాతృత్వ మధురిమలే సరిగమలై త్యాగయ్యలోని తల్లిదనపు తాదాత్మ్యాన్ని జోలపాటగా జాలువార్చిన రీతి గౌళమైతే ప్రీతి. అదే ఇంతవరకు మన మనసారా రామమూర్తిమత్వాన్ని ఆహ్లాదింపచేసిన రీతిగౌళ రసవత్కృతి. కార్యక్రమంలో కడపటిగా కడు పటిమల రామయ్య కనుకొలకుల దోగాడే నిదుర మొగసాయి కదలాడబోయే లాలిగీతం నీలాంబరి రాగం ఝంపె తాళంలో శ్రీరామ రామరామ శ్రీ మానసాబ్ధి సోమ. పీతాంబరధారి అయిన శౌరికి ప్రీతి అయిన శయన సమయ గాన రాగకృతి నీలాంబరి రాగకృతియే. రామచంద్రుని మేని వన్నయ్యే నీలాంబర వర్ణం కదా. పైగా ఆ అయ్యవర్ణానికి చాగయ్య వర్ణనలు తోడూ జోడూను. ఇదిగిదిగో ఆ నీలాంబరి రాగ రసధుని ధ్వని. శ్రీరామ రామ రామ. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ది సోమ నారాయణాప్తకామ నళినాక్ష పౌవళించు శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ది సోమ నారాయణాప్తకామ నళినాక్ష పౌవళించు పల్లవాధరవరేణ్య వావేగసింహదల్య మల్లికాతల్పమందు మాధవ పౌవళించు పల్లవాధరవరేణ్య వావేగసింహదల్య మల్లికాతల్పమందు మాధవ పౌవళించు ధారాధరాభదేహ తారాదిపావన సదా నీరాక కోరియుంటి శ్రీరామ పౌవళించు ధారాధరాభదేహ తారాదిపావన సదా నీరాక కోరియుంటి శ్రీరామ పౌవళించు జనకరాజిండగూటి జాన
వర్ణింపతరముగాని స్వర్ణం పుమేను సీత పూర్ణమౌ భక్తితోను పూజించు పౌవళించు వర్ణింపతరముగాని స్వర్ణం పుమేను సీత పూర్ణమౌ భక్తితోను పూజించు పౌవళించు ఆశుగాశన సుశయన అంభోజపత్రనయన ఆశతో త్యాగరాజు అర్చించ పౌవళించు ఆశుగాశన సుశయన అంభోజపత్రనయన ఆశతో త్యాగరాజు అర్చించ పౌవళించు శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ది సోమ నారాయణాప్తకామ నళినాక్ష పౌవళించు శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ది సోమ నారాయణాప్తకామ నళినాక్ష పౌవళించు నళినాక్ష పౌవళించు నళినాక్ష పౌవళించు కలువలరేడు చంద్రుడు కలుముల రాణి లక్ష్మీదేవి ఇరువురూ తోబుట్టువులు. ఈ పట్టున రమాంశయైన సీతమ్మ ఎదతట్టున పట్టుగల రేడు మన పట్టాభిరాముడు. అరమరికలు లేని సంసార క్షీరసాగరాన శయనించ రారమ్మని వింజామర పట్టి ఆ జనకుని ముద్దుపట్టి వేచియున్నది వేగవచ్చి విశ్రమించవయ్యా రామయ్య అని అర్చిస్తూ అర్థించిన త్యాగ బ్రహ్మానంద కీర్తన సంపూర్ణంగా ఆలించేం కదా. నీలాంబరి రాగంతో ప్రారంభమైన రఘువర నీలంబర వర్ణగాత్రుని లాలిగీతాల పారిజాతాల పానుపు సేవ నీలాంబరి రాగంతో సుసంపన్నం కావటం శ్లాఘనీయం. శ్రీరామ త్యాగరాజ అద్వైత భావనా శ్రీ త్యాగ రాఘవీయం. అదే త్యాగయ్య జోలలో రామయ్య లాలిజో.